బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తాడికొండ మండల పరిధిలోని పొన్నకల్లులో అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అంబేద్కర్ విద్యా పథకం కింద సాయం పొంది విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో ఆయన వర్చువల్ గా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలుగా పాల్గొని ముఖ్య అధికారులతో కూడా సమావేశం కానున్నారు. అదే అనంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తాడికొండ మండలంలోని పొన్నికల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు పొలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా అంబేద్కర్ విద్యా పథకం కింద కూడా సహాయం పొంది విదేశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో ఆయన వర్చువల్ గా సీఎం చంద్రబాబు సమావేశం కనుగొన్నారు. ఆ తర్వాత P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబంతో సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలతో కూడా చంద్రబాబు చర్చించున్నారని తెలుస్తుంది. అయితే అధికారిక కార్యక్రమాల అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు సీఎం చంద్రబాబు సమావేశంలో పాల్గొన్నారు. అంటే ఈ ముఖ్య కార్యకర్తల్లో కూడా డైరెక్ట్ గా కార్యకర్తలు అటాచ్మెంట్ తోటి వాళ్ళ యొక్క సమస్యలు విని ఆ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా కూడా అప్పటికప్పుడు కూడా చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ద్వారా కూడా అప్పటికప్పుడు సమస్యలు కూడా తీర్చడానికి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశం కూడా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రతి నియోజకవర్గం ఇలానే ప్రతి నెలలోనూ ఒక నియోజకవర్గంలో పోయి P4 కార్యక్రమంలో కూడా పోయి జనాలతో అట్రాక్ట్ కావటం కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు కూడా ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజలకి పరదాల చుట్టూ కట్టుకొని దూరంగా ఉండే ప్రజలతోటి మమేకం కాకుండా ఇప్పుడు ఈ కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ప్రజలకి ఈ పరదాలు ఏం లేకుండా డైరెక్ట్ గా ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాలు కానీ ఏదైనా సమస్యలు వచ్చినా డైరెక్ట్ గా ప్రజలని దగ్గర ఉన్న సమస్యలను కూడా కోనస్కూలంగా పరిశీలించి క్లుప్తంగా ఇని వారి యొక్క సమస్యలు అప్పటికప్పుడు కూడా తీర్చడం కూడా జరుగుతుందని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలోనే తాడికొండ నియోజకవర్గంలో కొన్ని సమస్యలు కూడా ఉండే ఆ సమస్యలు కూడా చంద్రబాబు నాయుడు వివరిస్తున్నట్టుగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా దీంట్లో పాల్గొని కూడా కొన్ని నియోజకవర్గానికి కొన్ని సమస్యలు కానీ కొన్ని నిధులు కానీ కూడా రాబట్టుకోవడానికి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ P4 కూడా కుటుంబ సర్వే కూడా మార్గదర్శకాలు కూడా ఎందుకంటే కొన్ని కుటుంబాలు కూడా లబ్ధి పొంది వ్యాపారస్తులు కూడా తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగపడిద్దని కూడా చెప్పుకోవచ్చు. రాఘవ, థ్యాంక్ యూ.